Hi friends, this is Raghavi of MA Bedandi. Already we have discussed about yesterday up to Islamic education, I thought. Right? అయితే ఇప్పుడు ఈరోజు స్వాతంత్రం రాకముందు భారతదేశంలో విద్యా విధానం ఎలా ఉండేది అనే దాని గురించి కొంచెం డీప్గా కాకుండా కొంచెం పైన ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. స్వాతంత్రం రాకముందు భారతదేశంలో విద్యా విధానం ఏ విధంగా ఉండేది? ఆధునిక యుగంగా భావించబడుతున్న ఈ కాలం వలసవాద పాలనలో ఉండేది. పోర్చుగీసు వారి రాకతో ప్రారంభమైన ఈ కాలం క్రమంగా బ్రిటిష్ పాలనకు దారితీసింది. బ్రిటిష్ వారు తూర్పు ఇండియా వర్తక సంఘం ద్వారా భారతదేశంలో వర్తకం ప్రారంభించారు. అప్పుడు 1957లోనేమో 1957లో ప్లాసీ యుద్ధం జరిగింది. 1757లో ప్లాసీ యుద్ధం, 1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది. అంతే కదా, 1857 నుంచే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటారు. 1957లో ప్లాసీ యుద్ధం జరిగింది. రాజ్య స్థాపన ప్రారంభమై 1957 నాటికి భారతదేశం దాదాపుగా వారి పాలనలోకి వచ్చేసింది. 1957 నాటికి భారతదేశం పూర్తిగా బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళిపోయింది. ఓకే. క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించాయి. ఏమయ్యాయి? క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించాయి. ఈ కారణంగా భారతీయుల్లో మిషనరీపై వ్యతిరేకత పెరిగింది. 1957 స్వాతంత్ర పోరాటానికి తదుపరి పరిణామాలకు ఇది కూడా ఒక ప్రధాన కారణం. ఓకే, చూడండి. వాటిలో ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం. జస్ట్ ఇది చూడండి. చార్లెస్ గ్రాంట్ 1813. ఇతడు తూర్పు ఇండియా వర్తక సంఘంలో ఒక మిలిటరీ అధికారిగా ప్రవేశించి క్రమక్రమంగా సంఘంలో బోర్డు సభ్యుడిగా ఎదిగి ఆ తర్వాత 1805లో డైరెక్టర్ల బోర్డుకు అధ్యక్షుడయ్యాడు. ఈ చార్లెస్ గ్రాంట్ అనే ఆయన. ఆ తరువాత బ్రిటిషు పార్లమెంటు సభ్యుడైనాడు. ప్రభుత్వంలో మంచి పలుకుబడి గల వ్యక్తిగా ఎదిగాడు. ఇతడు కంపెనీ డైరెక్టర్లకు 1797లోను బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అని పడింది అక్కడ, కామర్స్ అన్నది. బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామర్స్ కు తన పత్రాన్ని సమర్పించాడు. ఇదే గ్రాంట్ పత్రం. అందుకని చార్లెస్ గ్రాంట్ అంటారు దాన్ని. భారతీయులు సాంఘికంగా, నైతికంగా, మతపరంగా వారిని నాగరికులను చేయవలసిన బాధ్యత వర్తక సంఘంపై ఉందని, కాబట్టి క్రైస్తవ మిషనరీలను వర్తక సంఘం ప్రోత్సాహంగా అందించాలని వాదించాడు. కానీ తూర్పు ఇండియా వర్తక సంఘం ఆలోచన దీనికి భిన్నంగా ఉంది. క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు కంపెనీ ప్రయోజనాలకు ఇబ్బందికరంగా, ప్రజలకు కంపెనీపై వ్యతిరేకత ఏర్పడుతుందని భావించింది. ఇదంతా 1857 భారత స్వాతంత్ర పోరాటానికి ముందు జరిగింది. ఓకే అండి. చార్లెస్ గ్రాంట్ అని ఆయన అసలు ఎక్కడికి వచ్చాడు? తూర్పు ఇండియా వర్తక సంఘంలో జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగి బోర్డు సభ్యుడయ్యాడు. ఆ తర్వాత డైరెక్టర్ల బోర్డుకు అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత బ్రిటిష్ పార్లమెంటుకు సభ్యుడైపోయి లాస్ట్లో హౌస్ ఆఫ్ కామర్స్ కు కూడా తన పత్రాన్ని సమర్పించాడు. ఆ పత్రమే గ్రాంట్ పత్రం. ఆ గ్రాంట్ పత్రాన్ని అతని నేమ్ని కలిపి చార్లెస్ గ్రాంట్ అంటారు. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? 1813లో. ఓకే. నెక్స్ట్ ముందుది ఫస్ట్ చార్లెస్ గ్రాంట్, తర్వాత చార్టర్ చట్టం. ఇది 1833. 1833 చార్టర్ చట్టం ప్రకారం పరిపాలనకు సంబంధించి భారతదేశంలో భారతదేశం విద్య గురించి ఆదేశాలను జారీ చేసింది. అన్ని దేశాలకు సంబంధించిన క్రైస్తవ మిషనరీలకు వాటి మత వ్యాప్తికి భారతదేశంలో అవకాశం కల్పించాలి. బెంగాల్ గవర్నర్ జనరల్ ఆదేశాలను మిగతా ప్రాంతాల గవర్నర్లు కూడా అనుసరించాలి. అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ మెయిన్ గా ఉండేవాడు. తర్వాత గవర్నర్ జనరల్ ప్రతి చోట ఉండేవారు అనమాట. ఆయన ఆదేశాలని మిగిలిన వాళ్ళు ఫాలో కావాలి. మిగతా ప్రాంతాల గవర్నర్లు అనుసరించాలి. కులమతాల ఆధారంగా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వరాదు. విద్యా గ్రాంటు 10,000 నుండి ₹1,00,000 వరకు పెంచబడుతుంది. ఫస్ట్ లో 10,000 ఉండేది, తర్వాత ₹1,00,000 గ్రాంట్ పెంచారు. ఓకే. నెక్స్ట్ గవర్నర్ కౌన్సిల్లో న్యాయశాఖకు ఒక సభ్యునిగా నియమించాలి. గవర్నర్ జనరల్ కౌన్సిల్
కౌన్సిల్లో న్యాయశాఖకు ఒక సభ్యుని నియమించాలి. గవర్నర్ జనరల్ బాధ్యత ఏంటి? కౌన్సిల్లో న్యాయశాఖకు ఒక సభ్యుని నియమించాలి అనేది ఈ చార్టర్ చట్టం చెప్తుంది. 1833. ఓకే. భారతీయ విద్య మెకాలే మినిట్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు. మెకాలే గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖ సభ్యుడు అయ్యాడు. ఎవరు? గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖ సభ్యుడు అయ్యాడు ఈ మెకాలే అనే ఆయన. ఓకే. ఇతన్ని గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటింగ్ విద్యాశాఖకు అధ్యక్షునిగా విలియం బెంటింగ్ ఈయన కూడా ఇంపార్టెంట్. ఈయన గవర్నర్ జనరల్ పేరేమో విలియం బెంటింగ్, విలియం బెంటింగ్, ఇతని పేరు మెకాలే. ఓకే. మెకాలే మినిట్స్ అంటారు. మొత్తం దాని ఇప్పుడు చార్టర్ చట్టం ఎలాగా ఇలా మెకాలే మినిట్స్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ దాన్ని ఎలా చెప్పాలి, ఒక పద్ధతి ప్రవేశపెట్టే విధానం అన్నమాట. విద్యాశాఖకు అధ్యక్షునిగా ఎవరు? విలియం బెంటింగ్ ఉండేవారు. చైర్మన్ ఆఫ్ సొసైటీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ బెంగాల్ను నియమించాడు. ప్రభుత్వం మంజూరు చేసిన ₹1,00,000 భారత సంప్రదాయ విద్య కోసం ఖర్చు చేయాలి, దేనికైనా ఖర్చు చేయవచ్చా అని అడిగారు. 1813లో ఈ గ్రాంట్ ప్రతిపాదన అర్థం ఏమిటి అనే అంశాలపై చర్చ జరిపి ప్రభుత్వానికి సలహాలను అందించాలని ప్రభుత్వ న్యాయశాఖ సభ్యునికి ఆదేశించింది. న్యాయశాఖ సభ్యుడు అంటే ఎవరు ఇక్కడ? ఇతనే కదా, మెకాలే. కానీ న్యాయశాఖ సభ్యుడైన మెకాలే ఈ చర్యల్లో దేనిలోనూ పాల్గొనలేదు. భారత ప్రభుత్వం విధానాల రూపకల్పనలోని భాగస్వాములే కాలేదు. ఇతడు 1835 అంటే భారత ప్రభుత్వ చట్టం. ఇయర్ గుర్తుగా రాగానే భారత ప్రభుత్వ చట్టం గుర్తు రావాలి. ఫిబ్రవరి 8వ తేదీన తన సిఫారసులను ప్రతిపాదించాడు. ఇతడు భారతదేశంలో భారతీయ విద్యా సాంప్రదాయాలు ప్రజల గురించి అత్యంత అవమానకరంగా మాట్లాడాడు. భారతదేశంలో ఆంగ్ల మాధ్యమాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేయాలని సూచించాడు. అసలు ఇంగ్లీష్ని బలవంతంగా తీసుకొచ్చి రుద్దినవాడే వీడు. భారతీయుల భాషలు అసంపూర్ణమైనవి, అసమర్థమైనవి, అసలు మనల్ని చాలా కించపరిచి మాట్లాడేవాడు. వీటిలో శాస్త్రీయ పదజాలం లేదు. ముఖ్యమైన గ్రంథాలయంలో భారతీయ భాషలోకి అనువదింపబడలేదు. మంచి ఐరోపా గ్రంథాలయంలోని ఒక పుస్తకాలార ఇది చూడండి, ఇది బాగా ఇంపార్టెంట్. ఇతను చేసిన వ్యాఖ్యల్లో ఇది చాలా ఇంపార్టెంట్, స్లోగన్ కింద వస్తుంది. మంచి ఐరోపా గ్రంథంలోని ఒక పుస్తకాల భారతదేశ మరియు అరేబియా దేశాల మొత్తం సాహిత్యంలో గొప్పది, మొత్తం సాహిత్యం కంటే గొప్పది అంటున్నాడు. అంటే ఒక అరకు కూడా మన భాష అనేది అరేబియా దేశం మన దేశం రెండూ కలిపినా కూడా వాళ్ళ గ్రంథాలయంలో ఒక అరకు కూడా సరిపోదట అని వ్యాఖ్యానించేవాడు. ఇతని భారతదేశం గురించి అవమానకరంగా ప్రకటన చేశాడు. చాలా ఉంటాయి చూడండి. ఇంకా ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఒక వర్గాన్ని తయారు చేయాలన్నాడు. ఆ వర్గం వారు రంగులోను రక్తంలోను భారతీయులుగానే ఉంటారు. కానీ మా అభిరుచులు, అభిప్రాయాలు, విలువలు, ఆలోచనలు అన్నీ ఆంగ్లేయులుగా ఉండాలి అనేవాడు. అంటే భారతీయ విద్య విధానంలో భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలని, వారు రంగులోను రక్తంలోను భారతీయులుగా ఉంటారు, కానీ అభిరుచులు, అభిప్రాయాలు, విధి విధానాలు, ఆలోచనలు అన్నీ ఆంగ్లేయులుగా ఉండాలి అనేవాడు. ఆంగ్ల విద్యా ప్రవీణులైన పెద్ద మనుషులు, వెస్టర్న్ ఓరియంటెడ్ జెంటిల్మ్యాన్ వర్గాన్ని తయారు చేయటము అతని ఉద్దేశము. భారతీయులను దోపిడీ చేయడానికి వీరు ఆంగ్లేయులకు సహకరిస్తారు. ఈ విధంగా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని మెకాలే ఉద్దేశం. ఆ తర్వాత క్రింది మార్పులు జరిగాయి. మెకాలే విద్య గురించి ఇది. నెక్స్ట్ వుడ్స్ తాకీదు. ఈ 1884 వుడ్స్ అనే ఆయన వచ్చాడు. వుడ్స్ తాకీదు. వుడ్స్ అనేది వ్యక్తి పేరు, తాకీద్ అనేది సంస్థ పేరు. 1853 నాటికి భారతదేశం తూర్పు ఇండియా వర్తక సంఘ పాలనలోనే ఉంది. వారు భారతదేశ విద్యలో కొన్ని మార్పులు తీసుకుని రావాలని భావించారు.
భారతదేశ విద్యలో కొన్ని మార్పులు తీసుకురావాలని భావించారు. భారతదేశంలో విద్యారంగ ప్రగతిని అంచనా వేయడానికి, మార్పులను సూచించడానికి ఒక పార్లమెంటరీ కమిటీని నియమించారు. పార్లమెంటరీ కమిటీ తన సలహాలను, సూచనలను అప్పటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చైర్మన్ అయిన చార్లెస్ వుడ్ ఆమోదించాడు. అదే దీన్ని వుడ్ విద్యా తాకీదు అనే పేరుతో వాడుకలోకి వచ్చింది. వుడ్స్ తాకీదులోని ముఖ్య సిఫారసులు: భారతదేశంలో విద్యను క్రమబద్ధం చేయాలని ఈ విధానం ప్రతిపాదించింది. పాఠశాల విద్యా వ్యవస్థను పర్యవేక్షించడానికి ప్రతి ప్రావిన్సులోనూ ఒక విద్యా విభాగం ఏర్పాటు చేయబడుతుంది. ఈ ప్రాంతీయ స్థాయి అధికారిని ప్రభుత్వ విద్యా సంచాలకులు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్గా వ్యవహరిస్తారు. బోధనా మాధ్యమంగా ఆంగ్ల భాషే ఉంటుంది. పాశ్చాత్య విద్యతో పాటు సంస్కృతము, అరబికు, పర్షియన్ భాషలకు కూడా బోధనలో అనుమతి ఇవ్వబడింది. విద్యా సంస్థలను విద్యాలయాలు, కళాశాలలు, ఉన్నత పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలుగా వర్గీకరించారు. ఇక్కడ కొంచెం మనకి ఫేవర్గానే జరిగింది. ఇది వుడ్స్ తాకీదు. ఓకే, నెక్స్ట్ హంటర్ కమిషన్ అండి. ఇది నెంబర్ 1. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1882. హంటర్ కమిషన్ అనగానే 1882. హంటర్ కమిషన్ 1882 అలా 2-3 టైమ్స్ అనుకోండి, మైండ్ ఫిట్ చేసుకుంటుంది. హంటర్ కమిషన్ సిఫారసులు ఏంటి? ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య. మామూలుగా మనకు కూడా ఇప్పుడు కూడా అంతే కదా, ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య. నెక్స్ట్ హార్టాగ్ కమిటీ 1929. హార్టాగ్ కమిటీ 1929. నెక్స్ట్ సార్జెంట్ కమిటీ 1944. సార్జెంట్ కమిటీ 1944. 1944లో సార్జెంట్ కమిటీ వచ్చింది. అంటే మనకి ఆర్డర్ ఎలా వచ్చింది? ఫస్ట్ హంటర్ కమిషన్ ఇయర్ ఏమనుకున్నాము? హంటర్ కమిషన్ ఇయర్ వచ్చి 1882. హంటర్ కమిషన్ 1882. నెక్స్ట్ హార్టాగ్ కమిటీ 1929. ఓకే, నెక్స్ట్ సార్జెంట్ కమిటీ 1944. అవి ఒక 3 ఒక బంచ్గా గుర్తుపెట్టుకోండి. వీటినన్నిటిని ఒక గ్రూప్గా గుర్తుపెట్టుకోండి. విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, దానికే మరో పేరు ఉంది. విశ్వవిద్యాలయ విద్యా కమిషన్కి మరో పేరు రాధాకృష్ణన్ కమిషన్. ఇది 1948-49. ఓకే, ఇది 1 ఇయర్ కాకుండా కంటిన్యూస్ ఇయర్ కూడా ఉంటుంది పక్కన. 1948-1949. మాధ్యమిక విద్యా కమిషన్, మొదలియార్ కమిషన్ 1952-1953. మాధ్యమిక అంటే విశ్వవిద్యాలయము ఫస్ట్ది విశ్వవిద్యాలయం కదా, పెద్దది, అందుకని అది రాధా. విశ్వవిద్యాలయ కమిషను రాధాకృష్ణన్ కమిషను, మాధ్యమిక విద్యాలయ కమిషను మొదలియార్ కమిషను. ఇది 52-53, అది 48-49. విద్యా కమిషను ఓన్లీ విద్యా కమిషను కొటారి కమిషన్, ఇది 1964-66. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 1968, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977. జాతీయ విద్యా విధానం 1986. జాతీయ విద్యా విధానం కస్తూరి రంగరాజన్ కమిషన్ 1920. ఆల్రెడీ బిఫోర్ వీడియోలో కూడా ఇది డిస్కస్ చేస్తాం. అయినా ఎన్నిసార్లు డిస్కస్ చేసినా ఇవి ఇయర్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీటిని పదే రిపీట్ చేసుకుంటే మనకి మైండ్లో గుర్తుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.